ఇక ప్రభుత్వాందే పైచేయి అప్పులను ఎక్స్పోజ్ చేయడంలో సక్సెస్ ఆఫ్ బడ్జెట్ రుణాల లెక్క తెలిసిన సర్కారు ఉద్యోగుల జీతాలకు దిక్కులేదని విమర్శ డిఫెన్స్లోనే బీఆర్ఎస్ సభ్యుల వాదనలు సమర్థించుకోవడానికి హరీష్ రావు విశ్వ ప్రయత్నం సంపద సృష్టించమంటూ ప్రగతి నివేదిక అధికార విపక్షాల మధ్య వాడివేడి వాదనలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను వైఫల్యం నిండగట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని పెట్టి ఊహాత్మకంగా వ్యవహరించింది. కేసీఆర్ పాలనలో చేసిన అప్పుల చిట్టాను ఎక్స్పోజ్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాల విషయాన్ని బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రస్తావించిన ఏ కార్పొరేషన్ పేరుతో ఎంత అప్పు చేసిందనేది మాత్రం 10 ఏళ్లుగా గోప్యంగానే ఉండిపోయింది. ఇప్పుడు వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం బట్టబయలు చేసింది. ఇంతకాలం అంచనాకు అందకుండా ఉన్న వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయడం ద్వారా ప్రజలకు సైతం అప్పుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. కాంగ్రెస్ అనుకున్న లక్ష్యం నెరవేరినట్లయింది. డిఫెన్స్లో బీఆర్ఎస్ అట. వాస్తవంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఈ పెద్ద ఎత్తున ఈ శ్వేతపత్రంలో దాన్ని డిఫెన్స్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు తప్ప పెద్ద ఎత్తున కౌంటర్ చేసేటువంటి పరిస్థితి నాకైతే కనబడలేదు. వాస్తవంగా కేవలం డిఫెన్స్ చేసుకునే పరిస్థితి ఉంది. ఆ 10 ఏళ్ళలో చేసిన అప్పుల కారణంగా బడ్జెట్లో 3/1 వంతు వడ్డీల చెల్లింపు రీపేమెంట్కే కేటాయించాల్సి వస్తుందని ఎఫ్ఆర్బిఎం నిబంధనలు సైతం ఉల్లంఘించారనే అంశాన్ని లెక్కల ద్వారా ప్రభుత్వం వెల్లడించింది. ఏ రూపంలో 10 ఏళ్ళలో కేసీఆర్ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో దాని ప్రభావం ప్రతి ఒక్కరిపై ఏ మేరకు పడిందో తలసరి రుణభారం ఏ స్థాయిలో ఉందో వీటన్నింటినీ ప్రభుత్వం ఏకరువు పెట్టింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో వ్యవస్థలు విధ్వంసమయ్యాయని, ఆర్థిక వ్యవస్థ దయనీయంగా మారిందని, అప్పుల కుప్పగా మారిందనే సాధారణ విమర్శలకు మాత్రమే పరిమితమైన ఈ అంశం ఇప్పుడు లెక్కలతో సహా జనంలోకి వెళ్ళింది. బంగారు తెలంగాణ బీఆర్ఎస్ గొప్పగా చెప్పుకున్న ప్రతిరోజు దైనందిన అవసరాలకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర చేబదులు తీసుకోవాల్సిన దుస్థితిని వైట్ పేపర్ ఎండగట్టింది. రానున్న రోజుల్లో దీన్ని చక్కదిద్దడం సవాలేనని ప్రజలకు మెసేజ్ ఇస్తూనే అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని వారిని కూడా ఇచ్చినట్లయింది. నిజంగా నిన్న బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, శ్రీధర్ బాబు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ చాలా అద్భుతంగా వీళ్ళు ఫస్ట్ టైం ఇట్లా అద్భుతంగా మాట్లాడడం నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒక ఎఫిషియెంట్ క్యాబినెట్ ఉందనేది నాకైతే స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి మరి ఏమవుతుందో. ఇక ప్రభుత్వాందే పైచేయి అప్పులను ఎక్స్పోజ్ చేయడంలో సక్సెస్ ఆఫ్ బడ్జెట్ రుణాల లెక్క తెలిసిన సర్కారు ఉద్యోగుల జీతాలకు దిక్కులేదని విమర్శ డిఫెన్స్లోనే బీఆర్ఎస్ సభ్యుల వాదనలు సమర్థించుకోవడానికి హరీష్ రావు విశ్వ ప్రయత్నం సంపద సృష్టించమంటూ ప్రగతి నివేదిక అధికార విపక్షాల మధ్య వాడివేడి వాదనలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను వైఫల్యం నిండగట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని పెట్టి ఊహాత్మకంగా వ్యవహరించింది. కేసీఆర్ పాలనలో చేసిన అప్పుల చిట్టాను ఎక్స్పోజ్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాల విషయాన్ని బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రస్తావించిన ఏ కార్పొరేషన్ పేరుతో ఎంత అప్పు చేసిందనేది మాత్రం 10 ఏళ్లుగా గోప్యంగానే ఉండిపోయింది. ఇప్పుడు వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం బట్టబయలు చేసింది. ఇంతకాలం అంచనాకు అందకుండా ఉన్న వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయడం ద్వారా ప్రజలకు సైతం అప్పుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. కాంగ్రెస్ అనుకున్న లక్ష్యం నెరవేరినట్లయింది. డిఫెన్స్లో బీఆర్ఎస్ అట. వాస్తవంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఈ పెద్ద ఎత్తున ఈ శ్వేతపత్రంలో దాన్ని డిఫెన్స్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు తప్ప పెద్ద ఎత్తున కౌంటర్ చేసేటువంటి పరిస్థితి నాకైతే కనబడలేదు. వాస్తవంగా కేవలం డిఫెన్స్ చేసుకునే పరిస్థితి ఉంది. ఆ 10 ఏళ్ళలో చేసిన అప్పుల కారణంగా బడ్జెట్లో 3/1 వంతు వడ్డీల చెల్లింపు రీపేమెంట్కే కేటాయించాల్సి వస్తుందని ఎఫ్ఆర్బిఎం నిబంధనలు సైతం ఉల్లంఘించారనే అంశాన్ని లెక్కల ద్వారా ప్రభుత్వం వెల్లడించింది. ఏ రూపంలో 10 ఏళ్ళలో కేసీఆర్ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో దాని ప్రభావం ప్రతి ఒక్కరిపై ఏ మేరకు పడిందో తలసరి రుణభారం ఏ స్థాయిలో ఉందో వీటన్నింటినీ ప్రభుత్వం ఏకరువు పెట్టింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో వ్యవస్థలు విధ్వంసమయ్యాయని, ఆర్థిక వ్యవస్థ దయనీయంగా మారిందని, అప్పుల కుప్పగా మారిందనే సాధారణ విమర్శలకు మాత్రమే పరిమితమైన ఈ అంశం ఇప్పుడు లెక్కలతో సహా జనంలోకి వెళ్ళింది. బంగారు తెలంగాణ బీఆర్ఎస్ గొప్పగా చెప్పుకున్న ప్రతిరోజు దైనందిన అవసరాలకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర చేబదులు తీసుకోవాల్సిన దుస్థితిని వైట్ పేపర్ ఎండగట్టింది. రానున్న రోజుల్లో దీన్ని చక్కదిద్దడం సవాలేనని ప్రజలకు మెసేజ్ ఇస్తూనే అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని వారిని కూడా ఇచ్చినట్లయింది. నిజంగా నిన్న బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, శ్రీధర్ బాబు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ చాలా అద్భుతంగా వీళ్ళు ఫస్ట్ టైం ఇట్లా అద్భుతంగా మాట్లాడడం నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒక ఎఫిషియెంట్ క్యాబినెట్ ఉందనేది నాకైతే స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి మరి ఏమవుతుందో.